చేస్తున్నాను. ఆ తర్వాత ఆ తర్వాత జూమ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మధ్యాహ్న కాలం వేళ దేవుని సన్నిధిలో ఉండగా సహోదరులు ప్రార్థన చేశారు, పాటలు పాడారు. ఆఖరిగా ప్రార్థన చేసిన సహోదరి ప్రార్థనలో 3 సార్లు కృప కృప అని జ్ఞాపకం చేశారు. నా వాక్యానికి సంబంధించినదే ఈ దినము కనుక దేవునికి స్తోత్రాలు. ఒక మాట అలా సహోదరి ద్వారా ప్రార్థనలో ప్రభు జ్ఞాపకం చేశారు. అందును బట్టి ప్రభుకు నేను ఎంతైనా వందనస్తురాల్ని. గత సంవత్సరంలో నేను వాక్యం అందించాను జనవరిలో. మరలా ఇప్పుడు ఫిబ్రవరిలో వాక్యం అందించడానికి ప్రభు సహాయపడుతున్నారు. ఇద్దరు నాకు ఇచ్చిన అవకాశం కొరకే ప్రభువును స్తుతిస్తూ పాల్ గారికి, సరళ గారికి, కుటుంబానికి, జూమ్ లో అయిన ప్రతి ఒక్కరికి, బెల్గాం సంఘానికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ సంవత్సరంలో వాక్యం గత సంవత్సరం నుంచి ఇంతవరకు వాక్యం అందించలేకపోవడానికి కూడా కారణం ఏంటంటే నా కుడికన్ను చాలా బాధించింది. పోయిన ఫిబ్రవరి 14వ తేదీ నాకు కంటి ఆపరేషన్ జరిగింది. కన్ను అసలు పూర్తిగా కనిపించకుండా మానివేసింది. బైబిల్ తెల్ల పేపర్ లాగా, వైట్ పేపర్ లాగా కనిపించింది. బ్రదర్ను, పాపను కూడా గుర్తుపట్టలేకపోయాను. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మరి యాక్టిలైజర్ చేయాలని డాక్టర్స్ అన్నప్పుడు ప్రార్థన ఎక్కువగా చేసుకునిగా చాలా వేదనతో, దుఃఖంతో ప్రార్థన చేయగా ప్రభువే నన్ను ముట్టి ఆయన కనికరం నా మీద ఉంచి నన్ను స్వస్థపరిచినందుకు దేవునికి మొట్టమొదటిగా నేను వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యం చదవలేక, వాక్యం చెప్పలేకపోతే నా జీవితం వృధా ప్రభు అని ప్రార్థించినప్పుడు నాకు అన్నిటి ప్రార్థన దేవుడు అంగీకరించి నన్ను ముట్టి ప్రభువే స్వస్థపరిచారు. ఆయన కనికరం వల్లనే నేను ఇక్కడ ఈ దినం గుంటూరులో కూర్చొని వాక్యం చెప్పగలుగుతున్నాను. ప్రభు అత్యంత కృపగల దేవుడని మరొకసారి ఉదయకాలం మీకు జ్ఞాపకం చేయడానికి ప్రభు నన్ను మీ ముందు ఉంచారు. ఆ తర్వాత నాకంటే ఆపరేషన్ అయినాక ఒక 6-7 నెలలు బాధపడిన తర్వాత మా పాప వివాహం కూడా దేవుడు జరిగించాడు. ఎన్నో సంవత్సరాలు ప్రార్థన చేయగా ప్రభు కృప చూపి ఆ బిడ్డను కూడా సెటిల్ చేశాడు. అందుని బట్టి వందనాలు. కాబట్టి ప్రభువు నేను ఎంతో స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాను, కొనియాడుతున్నాను. మీ మధ్యకి సంతోషంగా రావడానికి ప్రభు కృప చూపారు. అందుని బట్టి వందనాలు. ఈ దినం నాకు ఇచ్చిన అవకాశం కొరకై ప్రభుకు కృతజ్ఞత చెల్లిస్తూ మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. వాక్య భాగంలోకి వెళ్ళక ముందు ఒక చిన్న పల్లవి పాడతానంతే. మీకు తెలిసిందే. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. మంచిది. విలాప వాక్యములు పాత నిబంధన గ్రంథములో 687వ పేజీ, 683వ పేజీ. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనం, ఆ తర్వాత 32వ వచనాన్ని కూడా నేను చదివి మరి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వాక్యంలో భాగంలోకి వెళ్దాం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకున్న వారం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నువ్వెంతైనా నమ్మదగిన వాడు. మరలా చదువుతాను, గమనించండి. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకున్న వారం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు, నమ్మదగిన వాడు. తర్వాత 32వ వచనం, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును.
మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ మధ్యాహ్న కాలం వేళ మరొకసారి సంవత్సర కాలం అయిపోయిన తర్వాత మరొక నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టి నాకు కూడా ఆయుష్కాలాన్ని పొడిగించి నా పరిస్థితుల్లో నాకు చాలా దేవుడుగా, కృపగల దేవుడుగా, ఎత్తైన కోటగా, రక్షణ శృంగంగా, కేడంగా, దుర్గంగా నాకు తోడైంది. బెల్గాం సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి, జూమ్ యాప్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్క సహోదరికి, కుటుంబాలకు మీరు తోడైనందుకై స్తోత్రాలు. నేనేమైనానో అది కేవలము నాకు తోడైన దేవుని కృపయైన అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీ పత్రికలో సెలవిచ్చినట్లుగా మీ కృప లేనిది మేము జీవించలేం తండ్రి, మీకు వందనాలు. అందును బట్టి మరొకసారి మీ కృపను తలపోసుకోవడానికి మధ్యాహ్న కాలం వేళ ఇచ్చిన ఈ అమూల్యమైన సమయాన్ని బట్టి స్థుతులు కృతంగా చెల్లిస్తూ, వాక్యమైన తండ్రి మీకు వందనాలు. వ్యర్థమైన మాట ఏది నా నోట రాకుండా మీ ఆత్మ నింపుదల దయచేసి, మీ ఆత్మ వర్షంలో నన్ను బలపరిచి, మీ మాటలు నా యందు ఉంచి నన్ను బలపరిచి ఒక బోరగా, పనిముట్టుగా, చిన్న పనిముట్టుగా వాడుకోనమని, చేరువచ్చిన బిడ్డలకు నాకు క్షేమం దయచేయమని ప్రార్థిస్తూ, వాక్యమైన తండ్రి మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈ మధ్యాహ్న కాలం వేళ దేవుని సన్నిధిలో ఉండగా మనం చదివిన లేఖన భాగాల్లో ఆయన కృపగలవాడు అని మనము చదువుకున్నాం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 22వ వచనంలో ఆయన అత్యంత కృపగల దేవుడని యోవేలు గ్రంథంలో కూడా అక్కడ మనం గమనిస్తాం. ఆయన అత్యంత కృపగల దేవుడు అని మనము దైవ గ్రంథంలో గమనిస్తాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయంలో 13వ వచనంలో నేను చదువుతాను. మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి. ఆయన కృపగలవాడు, అత్యంత కృపగలవాడని దైవ గ్రంథంలో ఒక్కొక్క భక్తుని ద్వారా, ఒక్కొక్క ప్రవక్త ద్వారా, భక్తుల ద్వారా దేవుడు వ్రాయించాడు. నా కొరకు, మీ కొరకు, మనల్ని బలపరచడానికై ఆయన కృప మనల్ని బలపరిచేదిగా ఉంది. కీర్తన గ్రంథం అక్కడ మనం గమనించినట్లయితే 119వ అధ్యాయం అనుకుంటాను, గమనించినట్లయితే నీ కృప నన్ను బలపరుచుతున్నది అంటున్నాడు భక్తుడైన దావీదు. దేవుని కృప మనల్ని బలపరిచేది, దేవుని కృప మనల్ని ఆదరించేది, దేవుని కృప మనల్ని మరి దుఃఖములు, కన్నీటిలో ఉన్నప్పుడు, లేవలేని పరిస్థితిలో, అనారోగ్య పరిస్థితిలో, కృంగిన వేళల్లో, భంగపడిన వేళల్లో, దుఃఖ సమయంలో మనల్ని ఆదుకునే కృప దేవుని కృప. ఆయన కృప లేదు మనం బ్రతికి బట్ట కట్టలేము. ఆయన కృపలో ఏముందంటే ఆయన కృపలో జాలి ఉన్నదని మనం 32వ వచనంలో కూడా ఇప్పుడే చదువుకున్నాం. ఆయన కృప సమృద్ధిని బట్టి ఆయన జాలి పడే దేవుడుగా ఉంటున్నాడు. అయితే అలాగైతే ఈ మధ్యాహ్న కాలం వేళ మన దేవుడు ఎవరంటే జాలిగల దేవుడు. 118వ కీర్తనలో మనం చదివినట్లయితే యెహోవాయే దేవుడు అని ఉంది. అంటే ఆయన తప్ప మరే దేవుడు మనకు లేడు. కాబట్టి మన దైవ గ్రంథంలో గమనిస్తే ఇర్మియా గ్రంథం 10:10లో యెహోవాయే నిజమైన దేవుడు, ఆయన జీవముల దేవుడు అని ఉంది. ఆయన జీవం మనలో ఉంచాడు, ఆయన చేతితో మనకు రూపు ఏర్పరిచాడు, ఆయన పోలికను మనకి ఇచ్చాడు, ఆయన ఉనికి వలన మనము చలింపజేస్తున్నాడు దేవుడు మనం. కాబట్టి మనం ప్రభువును ప్రేమించబద్ధులమైనాం. ఆయన కృపతో నన్ను మిమ్మల్ని రక్షించాడు. కృప చేతనే మనం రక్షింపబడి ఉన్నామని దైవ గ్రంథములో మనం చదువుకుంటున్నాం. కాబట్టి ప్రియ సోదరులారా, గత సంవత్సరం అంతట్లో నేను జూమ్ లో మీతో కలుసుకోలేకపోయినా అయినా మరి మెసేజెస్ అప్పుడప్పుడు నాకు సమయం ఉన్నప్పుడు నేను వాక్యాన్ని వింటూ ఉంటాను పెట్టుకొని. కాబట్టి నేను ఒకవేళ జాయిన్ అవ్వలేకపోయినప్పటికి కూడా మరి దేవుని కృప మనల్ని వెన్నంటి ఇంతవరకు దేవుడు భద్రపరిచి మనల్ని సజీవ లెక్కలో ఉంచి మరొకసారి ఇలా ముఖాముఖిగా జూమ్ లో కలుసుకొని దేవుని స్తుతించడానికి, ఘనపరచడానికి ప్రభు కృప చూపుతున్నందుకు దేవునికి వందనాలు. ఆయన కృపగల దేవుడు, ఆయన అత్యంత కృపగల దేవుడు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. 63వ కీర్తనలో 3వ వచనంలో గమనిస్తే ఆయన కృప జీవము కంటే ఉత్తమమైనది అనే దైవ గ్రంథంలో భక్తుని ద్వారా, దావీదు భక్తుని ద్వారా దేవుడు మనకు వ్రాయిస్తున్నాడు. ఆయన కృప జీవము కంటే ఉత్తమమైనది. ఆయన కృప చాలినంత కృప ప్రభువులో ఉంది, సమృద్ధి గల కృప ప్రభువులో ఉంది. కాబట్టి ఆయన కృప ద్వారానే మనం రక్షింపబడి ఉన్నాం. ఆయన కృపలో జాలి ఉందని మనం నేర్చుకున్నాం. ఆయన తప్ప మనకు దేవుడు ఎవరు కూడా లేరు. కాబట్టి భారత రాజ్యాంగాలను దిశను నిర్దేశించవచ్చును, కానీ అన్నిటికన్నా బైబిల్ మిన్నా అని మరి మనం వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం.
చట్టాలను మార్చేది, జీవితాలను మార్చేది, శాసనాలను మార్చేది దేవుని యొక్క వాక్యమే. దేవుడే అన్ని పరిస్థితులను మారుస్తాడు. ఎస్తేరు గ్రంథంలో మనం నేర్చుకున్నాం, శాసనాలను మార్చగలిగింది ప్రార్థన. కాబట్టి బైబిల్ గ్రంథాన్ని దేవుడు మనకిచ్చాడు. 66 గ్రంథాల్లో దేవుని ప్రేమ పలకరింపులు ఉన్నాయి. దేవుడు ప్రేమతో మన కొరకు ఎన్నో వ్రాయించాడు. దుఃఖ సమయాల్లో మనల్ని ఆదుకునేది దేవుని వాక్యం. ఈ వాక్యం నన్ను బ్రతికించుచున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నదనే కీర్తనకారుడు 119వ కీర్తన 50 వచనంలో దేవుడు సెలవిస్తున్నాడు. అలాగైతే ఆయన వాక్యం ద్వారా మనం బలపడుతున్నాం దినదినము. కానీ మనలో ఉన్నటువంటి దౌర్బల్యత ఏంటంటే చదవలసినంతగా వాక్యాన్ని అనేక మార్లు చదవలేకపోతున్నాం, ధ్యానం చేయలేకపోతున్నాం. కొంత సమయం ప్రభు కొరకు కేటాయిస్తే మరీ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నాను అంటే అవసరమైంది ఒక్కటే అని మనం అక్కడ మరి సువార్తల్లో మనం గమనిస్తాం. మరే విషయంలో ఆయన బోధ వినుచుండేను, ఆయన పాదం యొక్క చేరైన బోధ వినుచుండేనని వింటున్నాం. కానీ ఆయన సన్నిధిలో కొంత సమయం కూర్చుంటే ప్రభు ఎన్నో విషయాలు నాతో మీతో మాట్లాడతారు. ప్రభు ఆ ప్రేమ గల ప్రభు మనతో మాట్లాడాలని, ఆయన మెల్లని స్వరాన్ని నాకు మీకు వినిపింపజేయాలని, మనము ఎన్నో రీతిగా ఆత్మీయంగా బలపడాలని దేవుని ఇష్టమై ఉంటుండగా, అభీష్టమై ఉంటుండగా మనమే ఆయనకు సమయం ఇవ్వలేకపోతున్నాం. ప్రేస్ సోదరులారా, కనుక ఈ నూతన సంవత్సరంలో 2వ నెలలో ఈ దినము మనకు నేర్పిస్తున్న ఈ పాఠం కొరకే ప్రభువును స్తుతిస్తూ, ప్రభువా మీరెంత కృపగల దేవుడు అయ్యా, మీరు అత్యంత కృపగల దేవుడు. నా వ్యక్తిగత జీవితంలో, నా కుటుంబ జీవితంలో, నా సంఘ జీవితంలో మీరు చేస్తున్న మేలులన్నింటి కొరకై, ఉపకారాల కొరకై నేను స్తుతిస్తున్నానని మన నోట ఎల్లప్పుడూ దేవుని స్తుతి ఉండాలి. 119వ కీర్తన 171వ వచనం అనుకుంటాను. దావీదు భక్తుడు అంటున్నాడు, నా పెదవులు నీ స్తోత్రం ఉచ్చరించును అని. ఆ మాట నాకు చాలా ఇష్టమైంది చదువుకునేటప్పుడు. మన పెదవులతో దేవుని ఎల్లప్పుడూ స్తుతింప బద్ధులమైనాం. 92వ కీర్తన 1, 2, 3 వచనాలు మనం గమనించినట్లయితే, యెహోవాను స్తుతించడం మంచిది, మహోన్నతుడా నీ నామమును ప్రచురించడం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించడం మంచిది, ప్రచురించడం మంచిది అంటున్నాడు. దేవుని స్తుతించడం మంచిది, ఆయనను కీర్తించడం మంచిది, ఆయన నామాన్ని ప్రచురించడం మంచిది. అక్కడే జవాబు ఉంది. ఎందుకనగా నువ్వు కార్యముల చేత నన్ను సంతోషపరచుచున్నావు అంటున్నాడు. దేవుడు ఎన్నో మేలు చేస్తున్నాడు, మనకు తెలియకుండా ఎన్నో మేలు చేస్తున్నాడు. ఇవరే కాలం మనం కళ్ళు తెరిచి నిద్ర నుంచి లేచి కళ్ళు తెరిచామంటే, బ్రతికి ఉన్నామంటే, ఇలా కూర్చొని వాక్యం వింటున్నామంటే దేవుని మహాకృప తప్ప మరేం లేదు. అందుకే 117వ కీర్తన 1వ వచనంలో భక్తుడు దావీదు అంటున్నాడు, దావీదు భక్తుడు అంటున్నాడు, నీ కృప నా ఎడల హెచ్చుగా ఉన్నది అంటున్నాడు. ఆయన కృప ఉంటే మనకు చాలినంత కృపతో మనల్ని నింపుతున్నాడు ప్రభు. సమృద్ధికరమైన కృపతో మనల్ని నింపుతున్నాడు. భక్తుడైన భక్తుడు అక్కడ మోషే రాసిన కీర్తనలో 90వ అధ్యాయంలో 14వ వచనంలో, ఉదయకాలము నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము ఆ దినములన్నీ ఉత్సహించి సంతోషించదం అంటున్నాడు మోషే రాసిన కీర్తనలో 90వ కీర్తనలో. కాబట్టి దేవుని పిల్లలమైన మనము ఆయన కృపను మనము తలపోసుకోవలసిన వారమై ఉంటున్నాము. ఆయన కృపను ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు ఎంత కృపగల దేవుడు, అత్యంత కృపగల దేవుడు. ఇర్మియా గ్రంథం ఒకసారి నేను సర్జరీ తెల్లవారు వెళ్ళాలి అనుకున్న సమయంలో వరంగల్లో అంబిలికల్ హెర్నియా ఆపరేషన్ జరగబోతుంది. కాబట్టి నేను అప్పటికే ఒక 5 సంవత్సరాల కిందట నాకు సిజరీన్ ఆపరేషన్ అయింది మా చిన్న పాప పుట్టి. తర్వాత మరి హెర్నియా ఆపరేషన్ కి వెళ్ళబోతుంటుండగా ప్రభువుని అడిగాను నేను, ప్రభు ఒక వాక్యం ద్వారా నాతో మాట్లాడమని అన్నప్పుడు, ఆ రాత్రి పడుకున్నప్పుడు ప్రభు చక్కని వాక్యంతో దేవుడు మాట్లాడాడు. ఇర్మియా గ్రంథం 31:3. అప్పుడు మా నాన్నగారు వచ్చి ఉన్నారు నాకు సహాయకరంగా ఉండడానికి, ధైర్యానికి, ప్రార్థన చేయడానికి. అప్పుడు ఆ వాక్యాన్ని నేను, నాన్న ఆ వాక్యం ఎక్కడుందో నాకు తెలియదు, వాక్యం ద్వారా ప్రభు మాట్లాడినప్పుడు ఇర్మియా గ్రంథంలో ఉంది, తీసి చదవమ్మా అన్నారు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, విడవక నీ ఎడల కృప చూపుతున్నాడు. ఆయన ప్రేమ ఎడబాయనిది, శాశ్వతమైన ప్రేమ, ఎడబాయని ప్రేమ, నిత్యమైన ప్రేమ, సత్యమైన ప్రేమ. ఎవరు లోకములో ప్రేమించలేనంతగా నన్ను మిమ్మల్ని ప్రేమిస్తున్న ప్రియ ప్రభువును, ఆయన కృప ఎంతో అమూల్యమైందని మనము ఈ మధ్యాహ్న కాలం దేవుని కృపను మనం తలపోసుకోవాలి. మన పనులన్నీ అయిపోయిన తర్వాత
పిల్లలను భర్తను ఆఫీసులకు పంపి ఉద్యోగాలకు పంపిన తర్వాత కొంత సమయం ప్రభు సన్నిధిలో కేటాయించి ఆయన పాదాల చెంత చేరి ఆయన కృప కొరకు మనం వేడుకోవాలి. ప్రభువా నువ్వు ఎంత అత్యంత కృపగల దేవుడు, ఎంత జాలిగల దేవుడు, ఈ లోకంలో ఎవరు ప్రేమించలేనంతగా నా అనారోగ్య పరిస్థితిలో, నా ఆర్థిక పరిస్థితిలో, నా కష్ట సమయంలో, నాకు ఉద్యోగంలో కష్టాలు వచ్చినప్పుడు ఎన్నెన్నో ఉంటాయి ఒక కుటుంబంలో. అటువంటి పరిస్థితుల నుంచి నన్ను విడిపించావు ప్రభువా, నీకు స్తోత్రం. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది నాకు రక్షణ భాగ్యం, మీ కృపతో రక్షణనిచ్చావు, నీకు స్తోత్రాలు అని మన నోట ఎల్లప్పుడూ స్తుతి ఉండాలి. స్తుతి వెనక స్థుతిలో మరి మనము ఆయన కృప ఉన్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సోదరులారా, మనం గమనించినట్లయితే బైబిల్ బాగా చదివినప్పుడు మన కుటుంబాల్లో కూడా నెమ్మది ఉంటుంది. ఇలాంటి అనేక మంది కుటుంబాల్లో అక్కడక్కడ పరిచర్యకు వెళ్ళినప్పుడు గాని సంఘాల్లో గాని మనం గమనిస్తే కుటుంబాల్లో నెమ్మది లేకపోవడానికి కారణం ఏంటంటే వాక్యాన్ని సరిగ్గా చదవకపోవడం, వాక్యాన్ని అర్థం చేసుకోకపోవడం, వాక్య ప్రకారం మనం జీవించలేకపోవడం వలన అనేక మార్లు కుటుంబాల్లో నెమ్మదిని కోల్పోతున్నాం. రక్షణ గురించిన సునాదం వినబడవలసినటువంటి కుటుంబాల్లో అల్లర్లు, నెమ్మది లేక, సంతోషం లేక, కలహాలతో, అశాంతితో, అసమాధానాలకు గురవుతున్నాయి కుటుంబాల్లో. కాబట్టి దేవుని పిల్లలమైన మనము వాక్యం చదువుట్లో ఆయన గ్రంథమును, యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం అనుకుంటాను, మరి అక్కడ యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి అని ఉంది. ఆయన వాక్యాన్ని మనం పరిశీలించి చదువుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ఆయన మరి దైవ గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవుని వాక్యం మీ హృదయంలో సమృద్ధిగా నివసింపనీయుడి అంటున్నాడు. దేవుని వాక్యాన్ని సమృద్ధిగా మనం నింపుకున్నప్పుడు మన హృదయాలకు, తలంపులకు దేవుడు కావలే ఉంటాడు. కాబట్టి మన ఆలోచనలకు, తలంపులకు దేవుడు సమాధానకర్తగా ఉంటాడు. కాబట్టి మన ఇంటిలో నెమ్మది ఉంటుంది. 147వ కీర్తనలో అక్కడ మనం చదువుతాం కదా, నీ సరిహద్దుల్లో నీకు సమాధానం ఇస్తాను, నీ గుమ్మాల గడియలు బలపరుస్తాను, నీ మధ్యలో నీ పిల్లల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు ప్రభు. ఆయన వాగ్దానాలను మనం ఎత్తి పట్టుకోవాల్సిన వారం అయి ఉంటున్నాం. ప్రియ సోదరులారా, ఈ మధ్యాహ్న కాలం వేళ దేవుడు ఇచ్చిన వాగ్దానాలు అవి అమూల్యమైనవి, అత్యధికమైనవి. అవి మరి రూఢిగా మనం నమ్మాలి. దేవుని వాగ్దానాలు ఎంతో విలువైనవి అన్నమాట, మన కొరకు వ్రాయించి పెట్టాడు దేవుడు. కాబట్టి ఆయన కృపను బట్టి, ఆయన జాలిని బట్టి నేటి వరకు మనము సజీవ లెక్కలో ఉన్నామన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. యోబు గ్రంథంలో మనం చదువుకున్నట్లయితే యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనంలో ఎన్నో మార్లు మనకు ఎన్నో బలహీనతలు కలుగుతాయి. శరీరంలో బలహీనతలు ఉంటాయి. ఎన్నెన్నో ఒక్కొక్కరికి కొంతమంది చెప్పుకుంటారు, చెప్పుకోలేని బలహీనతలు కూడా ఉంటాయి. కాబట్టి కొన్నిసార్లు దేవుడు ఒక మరి అభయ వాక్కులు ఇస్తున్నాడు. ఏంటంటే దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తిని దేవుడు, యోబు గ్రంథం 5:17-18 వచనాలు చదువుతున్నానమ్మా. కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షను తృణీకరింపకము, ఆయన గాయపరిచి గాయములు కట్టును, ఆయన గాయం చేయను, ఆయన చేతులే స్వస్థపరచును. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకే కీడు తగలదు అంటున్నాడు ప్రభు. వాగ్దానం చేస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు. ఏ బాధ వచ్చినప్పుడు కూడా నిరాశ పడకుండా, కృంగిపోకుండా, సాతాను ఆకరణ నమ్మిన విశ్వాసకు ఆకరణ వేసేది ఏంటంటే నిరాశన బాణాన్ని వేస్తాడు. వాడి బాణం మనకు తగలకుండా ప్రభు మనల్ని సంరక్షిస్తాడు ప్రభు. కాబట్టి ఆయన కృపగల హస్తాలకు మనల్ని మనం అప్పగించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. కాబట్టి 6 బాధలు కలిగినా విడిపిస్తానంటున్నాడు, 7 బాధలు కలిగినా నీకే కీడు తగలదు అంటున్నాడు. ఆయన ఎవరంటే సర్వశక్తి గల దేవుడు. హీఈస్ ఆల్మైటీ. సర్వశక్తి గల దేవుడు అలాగ మనకు అభయవాక్కులు ఇస్తున్నాడు. కనుక మనం ధైర్యంగా ఉండాలి. 119వ కీర్తనలో 159వ వచనం కూడా ఒకటి చదువుతాను. 119వ కీర్తన 159వ వచనాలు కూడా నేను చదువుతాను దైవ గ్రంథం నుండి. యెహోవా చిత్తగించుము, నీ ఉపదేశం నాకెంతో ప్రీతికరములు, నీ కృప చొప్పున బ్రతికింపుము. చాలండి, చాలు. నీ కృప చొప్పున నన్ను బ్రతికింపు. ఆయన కృపలో ఏముంది? మొట్టమొదటిగా ఆయన కృపలో జాలి ఉందని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఆయన కృపలో జాలి ఉన్నది. దైవ గ్రంథం నుండి మన ఒక మాట మనం చదువుకున్నట్లయితే అక్కడ దేవుడు జాలిపడే దేవుడు అని మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. బాధపడే వారికి, ఇప్పుడు సహోదరు సరళమ్మ గారికి కొంత బలహీనత ఉన్నది, ప్రార్థన చేస్తున్నాం.
కానీ బాధపడే వారికి ఏం అవసరం అమ్మా? ఎవరికైనా నా కన్ను బాగలేనప్పుడు ఎంతో దుఃఖకరమైన పరిస్థితిలో నేనున్నాను. కాబట్టి బాధపడే వారికి ఏం అవసరం అంటే జాలి చూపే వారికి కావాలి కదా. మనం కోరుకుండేది జాలి, వారు ఇచ్చే డబ్బు కాదు, కానీ జాలి చూపేవారు మనకు కావాలి. భర్త జాలి చూపి మనకు సహాయపడతాడు, పిల్లలు జాలి చూపి మనకు తోడ్పడతారు. కానీ అన్ని ప్రేమల కంటే మిన్నైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించే దేవుడు, విడవక మన ఎడల కృప చూపే దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆయన కంటే మించిన ప్రేమ ఎవరు లోకంలో చూపలేదు. ఎవర్ లాస్టింగ్ లవ్, శాశ్వతమైన ప్రేమ అన్నమాట. అది ఎప్పటికీ తొలగిపోదు. పర్వతాలు తొలగినా, మెట్టలు తత్తరిల్లినప్పటికీ నా కృప నిన్ను విడిచిపోదని నీకు జాలిగల యెహోవా చెప్తున్నాడు అని దైవ గ్రంథంలో ఉంది. కాబట్టి ఆయన జాలిగల దేవుడు అని మరొకసారి మధ్యాహ్న కాలం వేళ నాకు మీకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన కృపగల దేవుడు, ఆయన అత్యంత కృపగల దేవుడు, ఆయన జాలి చూపే దేవుడు అని మనకు ఒకసారి దేవుడు ఈ నూతన సంవత్సరంలో 2వ నెలలో జ్ఞాపకం చేస్తున్నాడు. బాధపడే వారికి జాలి ఎంతో అవసరం. అయితే యేసు ప్రభులాగా జాలి చూపేవారు ఎవరు లేరు. లూకా సువార్త 10:34 ఒకసారి చదవండి అమ్మా. లూకా సువార్త 10:34. లూకా సువార్త 10:34. అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయమును కట్టి తన వాహనం మీదకి ఎక్కించి ఒక పూట కూల వాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించాను. చాలమ్మా, ఇక్కడ మనకి వెళ్ళి చెప్పడానికి సమయం ఎక్కువ అవుతుంది, కానీ అక్కడ మనకు తెలుసు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగిపోతున్న ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. అక్కడ దొంగల చేతిలో చిక్కాడు, అతను గాయపరచబడ్డాడు, వారు కొట్టారు, కొరప్రాణాలతో వదిలి అట్లా వెళ్ళిపోయారు. అక్కడ దారి వెంట వెళ్ళారు, కొంతమంది వెళ్ళిపోయారు, చూసి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక మంచి సమరయుడిగా మనకు కనిపిస్తున్నాడు. అతని మీద జాలి పడ్డాడు. హి మూవ్డ్ విత్ కంపాషన్, జాలి పడినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాలం వేళ గత రాత్రి మా స్త్రీల మీటింగ్ లో కూడా నేర్చుకున్నాం ఏంటంటే ఆయన జాలి చూపే దేవుడు. యేసు ప్రభు దగ్గరికి బోధ వినడానికి అనేక మంది వచ్చినప్పుడు ఆయన వాక్యం బోధించిన తర్వాత వారు ఆకలితో వెళ్ళిపోతున్నారని, వారికి ఏమైనా పెట్టడానికి ఉందా అని శిష్యులను అడిగాడు ప్రభు కదమ్మా. కానీ వారు ఏమి లేదు, ఎక్కడికి వెళ్ళి కొనాలని వారు ఆలోచిస్తున్నప్పుడు ఆయన వారి మీద జాలి పడ్డాడు, ఆయన కనికర పడ్డాడని అక్కడ మనం గమనిస్తున్నాం. ప్రభు మన ఆత్మీయ జీవితం విషయమే కాదు, మన శారీరక అవసరత విషయమే కూడా ఆయన జాలి పడుతున్న దేవుడు. ఎంత దయగల దేవుడో, ఇంత దయగల దేవుడు ఎవరైనా ఉన్నారా? భర్త ప్రేమించొచ్చు, బిడ్డలు ప్రేమించొచ్చు, కొన్నిసార్లు దూర ప్రాంతంలో ఉంటారు. మనకు అవసరం కోవిడ్ లో మనం గమనిస్తున్నాం కదా, ఎంతో మంది పిల్లలు స్టేట్స్ లో ఉన్నారు, కానీ వారు సరి అయిన సమయానికి తల్లిదండ్రులను చూసుకోలేకపోయిన స్థితిలో కూడా ఎంతో మంది ఉన్నారు. కానీ ప్రభువు ఎప్పుడు జాలిపడే దేవుడు ఉంటున్నాడు. ఆయన కరుణాహస్తము ఎద్రా గ్రంథంలో మనం గమనిస్తే ఆయన కరుణాహస్తము చాపి మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాలం వేళ నీ శరీరంలో ఏదైనా బలహీనత ఉన్నా, వ్యాధి ఉన్నా, నీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, సమస్యలు ఉన్నా, ఏమన్నప్పటికీ కూడా ప్రతి విషయంలో జాలి చూపి నీ ప్రతి పరిస్థితిని ఆయన గమనించి, నీ ప్రాణ బాధను గమనించి నిన్ను కనిపెట్టి చూస్తున్న దేవుడు ఉన్నాడని మరి నీవు నేను గుర్తించవలసిన వారమై ఉన్నాం. కీర్తన గ్రంథం 31:7 ప్రకారం ఆయన నీ ప్రాణ బాధను దృష్టించి కనిపెట్టి ఉన్నాడు. కాబట్టి నేను నీ కృపను బట్టి ఆనందభరితుడునైతిని అంటున్నాడు దావీదు భక్తుడు. ఈ వచనం ద్వారా నేను అనేక మార్లు నా జీవితంలో నేను బలపడ్డాను. కాబట్టి మీ ముందు ఈ మధ్యాహ్న కాలం వేళ ధైర్యంగా ప్రభు కృపాసింహాసనం దగ్గర కనిపెట్టి వాక్యం అందించడానికి ప్రభు కృప చూపుతున్నాడు. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయ ఆశ్చర్య కార్యములను బట్టి మనకు ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తులు మనం చెల్లించాలి. కాబట్టి ఒక మంచి సమరయుడిగా జాలిపడి ఆయన గాయాలు కట్టినట్టుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. యేసు ప్రభు జాలిగల దేవుడు, ఆయన దయగల దేవుడు. ఆయన దయగల మాటలకు అందరూ ఆశ్చర్యపడి, కానీ మన మాటలు ఎలా ఉంటున్నాయి? ఆయన మాటల్లో దయ ఉన్నది, ఆయన క్రియల్లో దయ ఉన్నది, ఆయన ప్రతి విషయంలో ఆయన దయగల దేవుడుగా ఉంటున్నాడు, వాత్సల్య సంపూర్ణుడు అని మనం గమనిస్తున్నాం. రెండవదిగా మనం నేర్చుకోబోయే అంశం అది. కాబట్టి
కాబట్టి ఆయన కృపలో ఏముందంటే జాలి ఉందని మనం గమనిస్తున్నాం. ఆయన కంటే జాలి చూపేవారు ఎవరు లేరు. కాబట్టి ఒకసారి ఫిలిప్పి పత్రిక ఒకసారి గమనించండి, 2:27 త్వరగా తీయండి మా. ఫిలిప్పి పత్రిక 2:27 2:27 నిజముగా అతడు రోగి అయి సావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతనిని కనికరించెను. అతని చాలు. థ్యాంక్ యూ సిస్టర్. కాబట్టి కొన్నిసార్లు రోగగ్రస్తులుగా ఉన్నప్పుడు చావ సిద్ధమై ఉంటున్నాం అనేక మార్లు. కానీ కోవిడ్ లో చాలా మంది ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు, భక్తులు భక్తురాళ్ళు ఎంతో మంది వెళ్ళిపోయారు మన కళ్ళ ముందే. కానీ మరి కొంతమంది దేవుడు మనల్ని నాకు కూడా వచ్చింది సివియర్ గానే, కానీ చాలా మందిని దేవుడు బ్రతికించాడు. కారణం ఏంటంటే ఆయన కనికరాన్ని బట్టి చావునకు సిద్ధమైనప్పుడు దేవుడు అతన్ని కనికరించను. ఆయన కనికరము గల దేవుడు, ఆయన కృప గల దేవుడు, ఆయన కృపలో జాలి ఉన్నది. ప్రియ సోదరి అలా దాటిపోదాం. కాబట్టి ఆయన కృప లేనిది మనం బ్రతికి బట్ట కట్టలేము. కాబట్టి ఆయన కృప వల్లే మనము సజీవులు ఎక్కడ ఉన్నాం. కాబట్టి ఎల్లప్పుడు మన నోట స్తుతి కృతజ్ఞత ఉండాలి. గమనించినట్లయితే కీర్తన గ్రంథము 107వ అధ్యాయం కూడా తీయండమ్మా. 107వ అధ్యాయము నేను చదువుతాను, గమనించండి, తీశాను. 107వ అధ్యాయము 19వ వచనం చదువుతాను. 19-20 కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయ ఆశ్చర్య కారణాలను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. రెండవదిగా మనం గమనించినట్లయితే ఎందుకు మనము ఇంకా నిర్మూలం కాకుండా ఉన్నామంటే ఆయన కృపలో వాత్సల్యత ఉన్నదని గమనించాలి. మొట్టమొదటిగా మనం నేర్చుకుంది ఆయన కృపలో జాలి ఉందని నేర్చుకున్నాం. ఆయన జాలి గల దేవుడు అని నేర్చుకున్నాం. ఆయన కృపలో సమృద్ధికరమైన జాలి ఉందని నేర్చుకున్నాం. ప్రియ సోదరులారా, ఆయన కృప మనల్ని భద్రపరుస్తుందని మరి ఒకసారి మధ్యాహ్న కాలం వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన కృపలో ఏముందంటే నీ కృపను బట్టి నన్ను బ్రతికించు అంటున్నాడు దావీదు భక్తుడు 119వ కీర్తనలో. నీ కృపను బట్టి నన్ను బ్రతికింపు. కాబట్టి ఆయన కృపలో ఏముంది? ఆయన కృపలో జీవం ఉంది, బ్రతికే అవకాశం ఉంది. కనుక నేటి వరకు మనం బ్రతికి ఉన్నామని మనం జ్ఞాపకం చేసుకోవాలి. గమనించినట్లయితే ఇప్పుడు చదివిన లేఖన భాగాల్లో 107వ కీర్తన 19-21 వచనాలు ఇప్పుడు నేను చదివాను కదా. కాబట్టి కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టి, కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? రెండవదిగా మనం కష్టకాలంలో కష్టం వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఆయనకు మొరపెట్టాలి. నీవు నేను మొరపెడితే ఆయన మన మొర తప్పకుండా ఆలకించే దేవుడుగా ఉంటున్నాడు. ఆపత్కాలంలో నీవు నాకు మొరపెట్టుము, నేను సౌండ్ ఇన్రాటం, మీ వాయిస్ ఇన్రాటంలా. ఏంటి సిస్టర్? ఆయన కృపను బట్టి ఆయన నరులకు చేయ ఆశ్చర్య కార్యములను బట్టి నేను యెహోవాకు ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయ ఆశ్చర్య కార్యములను బట్టి మనం ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతిస్తూ కృతంగా చెల్లించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే కీర్తన గ్రంథం 145వ అధ్యాయము 18-19 వచనాల్లో తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. ఆయన వారి ప్రార్థన ఆలకించి వారికి జవాబిస్తానంటున్నాడు. అంటే లోకముల నా మాటలు కాదు, ఇవి దైవ గ్రంథంలో రాసిన మాటలు, జీవం గల మాటలు. కాబట్టి మొరపెట్టే వారు ఉన్నారు, నిజంగా మొరపెట్టే అనుభవంలో ఉన్నారు. ఒకసారి దావీదు కుమారుడు భక్తిమై కేకలు వేశాడు. దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించమని కేకలు వేశాడు. మొదటిసారి శిష్యులు అతన్ని నివారించారు, కానీ రెండవసారి మరింతగా కేకలు వేశాడు. దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని బిగ్గరగా కేకలు వేసినప్పుడు ప్రభువు నిలిచాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే మొరపెట్టే అనుభవము, నిజంగా మొరపెట్టే అనుభవంలో ఉన్నాం. మనం మొరపెట్టే దేవుడు ఆలకించే దేవుడుగా ఉంటున్నాడు. విశ్వాసముతో నమ్మకముతో మనం దేవుని సన్నిధికి వచ్చి పాదాల దగ్గరికి వచ్చి మనం మొరపెడితే తప్పకుండా మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. శ్రమలో మనం మొరపెట్టే వారంగా ఉండాల. నేను శ్రమలో యెహోవాకు మొరపెట్టితిని, సహనముతో నేను కనిపెట్టుకుంటున్నాను దావీదు భక్తుడు 40వ కీర్తన 1వ వచనంలో ఉంటున్నాడు. శ్రమలో మనం మొరపెడితే దేవుడు తప్పకుండా మన మొర ఆలకిస్తాడు, ఆలకించే దేవుడు.
దేవుడు ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడని విలాప వాక్యాల్లో ఉన్నది. మనము నమ్మకూడని వారమే కానీ ఆయన నమ్మదగిన దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు. కనుక ఈ మధ్యాహ్న కాలం వేళ ఆయన జాలిగల దేవుడుగా మన పక్షంగా ఉన్నాడు, జాలి చూపుతున్నాడు. రెండవదిగా ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచేది కనుక మనము నిర్మూలము కాకుండా వారం అనే విలాప వాక్యాలు 3:22లో మనం అక్కడ గమనిస్తున్నాం. మనం ఎందుకు ఇంతవరకు నిర్మూలం కాలేదంటే కారణం, మరి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన వారికంటే మనం యోగ్యులం కాదు, భక్తులం భక్తురాజులం మనకి కాదు. కానీ దేవుని కృపను బట్టి, జాలిని బట్టి, ఆయన మితిలేని కటాక్షాన్ని బట్టి నేటి వరకు ఇంకా మనం సజీవ లెక్కలో ఉంచాడు. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మన మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన కృపను బట్టి, ఆయన దయను బట్టి, ఆయన కనికరాన్ని బట్టి నేటి వరకు మనం సజీవ లెక్కలో ఉన్నామంటే దేవుడు మహాకృప. అందుకే మనం నిర్మూలం కాకుండా ప్రభు కాపాడుతున్నాడు. ఆయన తన వాక్కును పంపే వారిని బాగు చేశారు. దేవుడు తన వాక్కును పంపే దేవుడు. అనేక మార్లు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఒకసారి నాకు ఫుడ్ పాయిజన్ అయింది. ఎప్పుడు మా చిన్న పాప 2.5 సంవత్సరం అప్పుడు ఖమ్మం దగ్గర తల్లుబాడైన హాస్పిటల్ ఉన్నాను. రోజుకి 20-30 మోషన్స్ అయినాయి. చాలా సివియర్ గా ఫుడ్ పాయిజన్ అయింది. చనిపోతానని నేను నిశ్చయించుకున్నాను. మా తల్లి గారు కూడా మంచి ప్రార్థనా పర్రాలు. ఆమెకు కూడా నేను చనిపోయినట్టుగా ఆమెకు ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు అలా చూపించాడంట. కానీ ప్రభువుకు నన్ను జ్ఞాపకం చేసుకున్నారు. చాలా ఏడ్చి అమ్మ ప్రార్థన చేస్తుందంట ప్రభు సన్నిధిలో. కానీ మా నాన్నగారు అట్లా ప్రక్కకు వెళ్ళారు బ్రేక్ఫాస్ట్ చేసి వస్తానని హాస్పిటల్ నుంచి. ఒంటరిగా ఉన్నాను. ప్రభు ఈ బాధ నేను భరించలేను, నన్ను తీసుకోమని ప్రభువుని అడిగాను. కానీ ఎవరు అక్కడ లేరు. ఏ తెల్ల బట్టలు ఎవరు వేసుకున్నది కాదు. ఎవరు నేను ఒక్కదాన్ని తప్ప రూమ్ లో ఎవరు లేరు. హాస్పిటల్ రూమ్ లో దేవుని వాక్యం మెల్లని స్వరంతో నాతో ప్రభు మాట్లాడాడు. ఇది వాస్తవిక సత్యం. ఎందుకంటే బైబిల్ గ్రంథం నా ఎదుట ఉన్నది. నేను అందించేది పరిశుద్ధ దేవుని ఎదుట కాబట్టి ఉన్న సత్యమైన మాటలు చెప్తున్నాను. 118వ కీర్తనలు అక్కడ గమనిస్తే, నేను సావను సజీవుడనై యెహోవా క్రియలు వివరించేదను అని దేవుడు మెల్లని స్వరంతో ప్రభు మాట్లాడాడు. నాన్న రాగానే నేను చెప్పాను, నాన్న ప్రభు ఈ వాక్యంతో ఎవరు రూమ్ లోకి రాలేదు, ఎవరో ప్రార్థన చేయడానికి రాలేదు. నేను ఇలా దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఉంటుండగా నా బిడ్డలు చిన్న పిల్లలు మరి నా పరిస్థితి ఏంటి ప్రభు అని ప్రార్థన చేసుకుంటూ ఈ బాధ పడలేని నన్ను తీసుకోమని అడిగినప్పుడు దేవుడి మెల్లని స్వరంతో నాతో మాట్లాడు అని నాన్నకు చెప్పినప్పుడు ఆ రోజు నుంచి నాకు తగ్గుముఖం పట్టి నేను ఈనాటి వరకు సజీవు లెక్కలు నన్ను భద్రపరిచాడు. నేను చావను సజీవుడినై యెహోవా క్రియలు వివరించేదను. ప్రియ సోదరి, ఇది నా జీవితంలో ప్రత్యక్షంగా జరిగింది. అందును బట్టి నేను ధైర్యంగా మీ ఎదుట నిలవబడి కూర్చొని చెప్పగలుగుతున్నాను వాక్యాన్ని. దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన వాక్యం మనల్ని బ్రతికించేది. ఆయనలో జీవం ఉన్నది. ఆయన కృపలో జీవం ఉన్నది. జాలిగల దేవుడు కాబట్టి నా కుటుంబాన్ని నిలవబెట్టడానికి ఇష్టపడ్డాడు. నా బిడ్డలకు తల్లిగా, నా భర్తకు భార్య, నేను భార్యగా ఉండడానికి, నాకు ఒక మందిరాన్ని ఇచ్చి పరిచర్యను అప్పగించి దేవుని పని చేయడానికి నాకు ఈనాటి వరకు 70 ఏళ్ళు నాకు ఈనాటి వరకు నన్ను సజీవ లెక్కలో భద్రపరిచాడు. కాబట్టి ఇది ఎన్నో సంవత్సరాల కింద మా చిన్న పాప 2.5 సంవత్సరం వయసులో ఉన్నప్పుడు పరిస్థితి. కాబట్టి దేవుడు జాలి చూపే దేవుడు. హీ మూవ్డ్ విత్ కంపాషన్. నాయడలు ఎంతో జాలి చూపాడు, ఎంతో కనికరం చూపాడు. జీవితాంతం నేను దేవుని పాదాల మీద పడి పాదసేవ చేసినాను. దేవునికి నేను రుణస్థురాలనే, ఒప్పుకోక తప్పదు. కాబట్టి ప్రియ సోదరుల ఒక్కొక్కరి అనుభవాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. మీ జీవితాల్లో ఎన్నో చేసి ఉండొచ్చు. మనము మొరపెడితే దేవుడు ఆలకిస్తాడు. మన శ్రమలో మొరపెడితే దేవుడు తప్పకుండా వద్దని త్రోసివేసే దేవుడు కాదు. కీర్తన గ్రంథం 102:17 ప్రకారం ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు ఆయన తిరిగి ఉన్నాడు. నేను దిక్కులేనిగా దరిద్రాలుగా దేవుని సన్నిధిలో చెంగు వేసుకొని అనేక మార్లు నా భర్త కొరకు, ఉద్యోగంలో వచ్చిన సమస్యల కొరకు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు నా ప్రతి ప్రార్థన, నా ప్రతి కన్నీటి బొట్టుకు దేవుడు జవాబిచ్చాడు. అందుకని ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నాను. ప్రతి కన్నీటి బొట్టుకు దేవుడు జవాబిచ్చాడు. గాడ్ ఆన్సర్స్ ప్రేయర్స్. తప్పకుండా మన ప్రార్థన అంగీకరిస్తాడు. ప్రార్థన ఆలకించువాడా అనే దేవునికి పేరు కదమ్మా. కాబట్టి ఆయన మన ప్రార్థన తప్పకుండా ఆలకిస్తాడు. కాబట్టి ఆయన కృపలో ఏముందని నేర్చుకున్నాం? జాలి ఉన్నది.
ఆయన కృపలో జీవం ఉన్నది, అందుకనే మనల్ని బ్రతికిస్తున్నాడు దేవుడు. మూడవదిగా మనం గమనించినట్టు శతాధిపతి కూడా అంటాడు కదా, నీవు మాట మాత్రము సెలవిస్తే చాలయ్యా, మరి నా దాసుడు బాగుపడతాడు అన్నప్పుడు ఆయన మాట మీద ఆశపడ్డాడు. కానీ ఇప్పుడు చాలా మంది ఎవరిని తృణీకరించడం కాదు, కానీ చాలా మంది ఇప్పుడు కర్చిఫ్లో స్వస్థత ఉంది, దానిలో స్వస్థత ఉంది, నూనెలో స్వస్థత ఉంది అంటారు, కానీ ఎవరిని విమర్శించడం కాదు. ఆయన మాటలో శక్తిని, ఆయన వాక్కును పంపి, హి సెండ్ ఎ వర్డ్ ఫ్రమ్ అబౌవ్, ఆయన తన వాక్కును పంపి మనల్ని బాగు చేసే దేవుడుగా ఉంటున్నాడు. నన్ను అలా బాగు చేశాడు దేవుడు. కాబట్టి మరి రోమాలో మనం గమనించినట్లయితే ఆయనకు ప్రార్థన చేయ వారందరి ఎడల ఆయన కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అనింది. ఆయనకు ప్రార్థన చేయ వారందరి ఎడల, కొందరి ఎడల అనలేదు, నాకు కృప చూపాడు దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఎవరెవరైతే విశ్వాసంతో నమ్మకంతో తను అడుగు వారికి దేవుడు ఆయన ఫలము దయచేస్తాడని నమ్మవలని కదా అని ఉంది బైబిల్ గ్రంథంలో, హెబ్రీలు అనుకుంటాను. కాబట్టి ప్రియ సోదరులారా, విశ్వాసముతో నమ్మకముతో దేవుని సన్నిధికి వచ్చి మనం మొరపెట్టినప్పుడు ఆయన వద్దని త్రోసివేసే దేవుడు కాదు. నా యొద్దకు వచ్చు అని నేను ఎంత మాత్రము త్రోసివేయను అంటున్నాడు. ఆయన జాలిగల దేవుడని మరొకసారి మనం పదే పదే ప్రభువును స్తుతిద్దాం. మన హృదయమాన ప్రభువుని స్తుతిద్దాం, ఆయనను ఘనపరుద్దాం, ఆయన నామాన్ని సంకీర్తన చేద్దాం, ఆయన నామాన్ని హెచ్చిద్దాం. ఆయన ఎంత ఉన్నతుడో, ఎంత గంభీరుడో, శ్రేష్ఠుడో ఆయన గురించి మనం ఘనంగా చాటి చెప్పాలి ఇతరులకు, మనకు తెలిసిన వారికి. ప్రియ సోదరులారా, ఈ మధ్యాహ్న కాలం మీద దేవుని సన్నిధిలో ఉండగా మూడవదిగా ఆఖరిన నా సమయం కూడా దాటిపోతుంది, కాబట్టి తనకు ప్రార్థన చేయవారందరి కృప చూపటకైనా ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అని మనం నేర్చుకున్నాం. కాబట్టి నీవు నేను మొర పెడితే దేవుడు ఆలకిస్తాడు. 34వ కీర్తన 6వ వచనం కూడా నాకు చాలా ఇష్టమైన మాట. ఈ దీనుడు మొర పెట్టగా యెహోవా ఆలకించిన, అతని శ్రమలన్నిటిలో నుంచి అతను విడిపించిననుంది. కొన్ని శ్రమల నుంచి కాదు, శ్రమలన్నిటిలోంచి విడిపిస్తాడు. అయితే మనం దీనులంగా దేవుని సన్నిధికి రావాలి, దీనులంగా మనం దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయాలి. మన జీవితంలో మనం తగ్గించుకోవాలి, ఆయన నామాన్ని హెచ్చించాలి. మనము తగ్గించుకునే వారంగా ఉండాలి. తగిన కాలం అందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులైండి అంటున్నాడు పేతురు పత్రికలో మనం గమనిస్తే. అలాగే యెషయా గ్రంథం 62, 66 2వ వచనంలో మనం గమనించినట్లయితే, నేను ఎవడు దీనుడై విరిగి నలిగిన మనసు గలవాడై నా మాట విని మనకు చుండునో వాన్నే నేను దృష్టించున్నాను అన్నాడు. అమ్మా, ఈ మధ్యాహ్న కాలం వేళ మనం దీనులంగా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించినప్పుడు, నీ మొర ఏమున్నా, నీ కష్టం ఏమున్నా, నువ్వే శ్రమలో ఉన్నావో, ఏ దుఃఖంలో ఉన్నావో, ఏ వ్యాధిలో ఉన్నావో, ప్రతి విషయంలో మొర పెడితే దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. నాకు సహాయం చేసిన దేవుడు మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపడానికి ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడని మరొకసారి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియ సోదరులారా, మూడవదిగా ఆఖరణ మనం గమనించినట్లయితే 103వ కీర్తన 10-11 వచనాలు చదవండమ్మా. 103వ కీర్తన 10-11 వచనాలు నేను తీశాను. 10-11 వచనాలు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. చాలా థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ మూడవదిగా గమనించినట్లయితే 103వ కీర్తన 10-11 వచనాలు గమనిస్తే, మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు అని మనం ఇక్కడ గమనిస్తున్నాం. అయితే ఆయన కృపలో ఏముంది? ఇప్పుడు మొదటిసారిగా ఆయన కృపలో జాలి ఉందని నేర్చుకున్నాం. రెండవదిగా ఆయన కృపలో ఆయన బ్రతికించే దేవుడు, ఆయన కృపలో జీవం ఉందని నేర్చుకున్నాం. మూడవదిగా గమనించినట్లయితే ఆయన కృపలో ప్రేమ ఉన్నది. ఆయనలో ఏముంది? మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు. ప్రతీకారం చేయని దేవుణ్ణి ఈ మధ్యాహ్న కాలం మనము దేవుణ్ణి స్తుతిస్తున్నాం. ప్రతీకారం చేయలేదు. ప్రతీకారానికి మరి ఒక ఆపోజిట్ వాడేంటి? ప్రతీకారం లేదంటే, పగ లేదంటే ప్రేమ ఉన్నట్టు. కాబట్టి దేవుడు ప్రేమ ఉన్నాడు, మనందరికీ తెలుసు. గాడ్ ఇస్ లవ్. దేవుడు ప్రేమ ఉన్నాడు.
ప్రేమామయుడైన దేవుడైన, కరుణామయుడైన దేవుడు, క్షమాగుణం కలిగిన దేవుడు, దీర్ఘశాంతం కలిగిన దేవుడు, కృపా సమృద్ధి కలిగిన జాలి గల దేవుడు. ఆయన గుణ లక్షణాలను మనం సంతరించుకోవాలని ఈ మధ్యాహ్న కాలం ప్రభు మనం జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి ఆయన కృపలో ఏముందంటే ప్రేమ ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఎందుకు ప్రేమ ఉందని మనం ఎలా తెలుసుకోగలమంటే, మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు. వాస్తవానికి మన పాపాన్ని బట్టి మనకు శిక్ష ఉన్నది, ఉగ్రత ఉన్నది, నరకానికి పాత్రలం, శిక్షకు పాత్రలం, ఉగ్రతకు పాత్రలం, అగ్నిహోత్రానికి పాత్రలం, నరకానికి శిక్షకు పాత్రలం, పాతాళానికి వెళ్ళవలసిన వారు. కానీ అతి గొప్ప భయంకరమైన రెండవ మరణం నుంచి ప్రభు మనల్ని, నన్ను మిమ్మల్ని విడిపించడానికి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును తండ్రి ఈ లోకానికి పంపినట్టుగా, ఈవిగా వరంగా పంపినట్టుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి మన దోషాలన్నీ క్షమించడానికి ప్రభు ఆ కలువరిలో నలిగిపోయాడు. ప్రభు ఆ కలువరిలో ఆ గాయపరచబడ్డాడు. ఆయన వ్యసనాక్రాంతుడిగా మార్చబడ్డాడు. కాబట్టి ఎవరు చూడలేనట్టుగా ఆయన ముఖము ధవళవర్ణుడు, రక్తవర్ణుడు, 10,000 మందిలో గుర్తింపదగిన దేవుడు ఆ కలువరిలో ఏమి లేని వాడుగా మారిపోయాడు. నీ కొరకు నా కొరకు ఆ కలువరిలో నలిగిపోయిన ప్రభువును ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన ప్రేమను తలపోసుకున్నాం. ఇది భర్త చూపే ప్రేమ కాదు, తల్లిదండ్రులు చూపే ప్రేమ కాదు, పిల్లలు చూపే ప్రేమ కాదు, అక్క చెల్లెలు చూపే ప్రేమ కాదు. ఎవరు చూపలేని ప్రేమను ప్రభు ఆ కలువరిలో కనపరిచాడు. వాస్తవానికి పాపం చేసింది నేను, మీరు, శిక్షకు పాత్రలు, ఉగ్రహ పాత్రలం మనం. అటువంటి మనల్ని రక్షించడానికి ఆ పరలోకం నుంచి దేవాతి దేవుడు సమస్త మహిమను, తండ్రిని, సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి దాసుడుగా, రిక్తుడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు. వర్తింపబడిన గొర్రె పిల్లగా కలువరిలో మారాడు. ఎవరు చూడలేనంతగా ఆయన ముఖ వచ్చేసి ఎవరు చూడలేదు. అటువంటి వానిగా నా కొరకు, మీ కొరకు మారాడు. ఆ కలువరి ప్రేమ ఎంతో గొప్పది. మనము ఎడబాయని ప్రేమను ప్రభు నా పట్ల, మీ పట్ల చూపించాడు. నా దోషాలన్నీ మనం ఆదివారం ప్రభువును స్తుతించడానికి వచ్చినప్పుడు, నా దోషాలన్నీ క్షమించినందుకు నీకు వందనాలు ప్రభు, నా సంకటాలన్నీ కుదించినందుకు నీకు స్తోత్రాలు, సమాధిలోని నా ప్రాణాన్ని విమోచించిన విమోచకుడా నీకు స్తోత్రాలని మన నోట హృదయమార దేవునికి స్తుతి కృతంగా చెల్లించవలసిన వారమని. ఎవరు చూపలేని ప్రేమను, నాశనమనే గోతికి వెళ్లకుండా నా ఆత్మను, మీ ఆత్మలో రక్షించినందుకు ప్రభువును స్తుతించాలి. ఆయనలో ప్రేమ ఉన్నది, ఆయనలో పగలేదు. ఈనాడు కుటుంబాల్లో చిన్న చిన్న విషయాలకే కలహాలు, అశాంతి, అసమాధానం, నెమ్మది లేనితనం, భార్యాభర్తల మధ్యలో, పిల్లల మధ్యలో సమాధానం లేకుండా ఒకే రూఫ్ లో కింద ఉండి అనేక మార్లు మాట్లాడుకోకుండా ఉండే దినాలు, సంవత్సరాలు కూడా ఎంతో మంది కుటుంబాల్లో ఉన్నాయి. కానీ ప్రభు మహాకృపను బట్టి మనల్ని కనికరించి ఆయన వాక్యం ద్వారా చదవబడుతుంటుండగా ఆయన వాక్యం చేత చెక్కి మలచి దిద్ది ఆయన సారూప్యంలోకి నడిపించి కృపలో భద్రపరుస్తూ మన కుటుంబాలను ప్రభు కొరకు నిలవబెట్టాడు. అందరు బట్టి దేవునికి కోట్ల కొద్ది వందనాలు, స్తోత్రాలు చెల్లించవలసిన వారమైనా. కానీ మనం దైవ గ్రంథంలో గమనిస్తే రోమా 3:14 వారి నోట పగ ఉన్నది అని ఉంది. అక్కడ వారి నోట్లో పగ ఉన్నది, హృదయమును బట్టి పెదవులు మాట్లాడనని మరి దైవ గ్రంథంలో మనం చదువుకుంటున్నాం కదా. చాలా కుటుంబాల్లో ఎప్పుడో అన్న మాటలు జ్ఞాపకానికి పెట్టుకుంటారు. అప్పుడు ఇలా అన్నావు కదా, అప్పుడు ఇలా అన్నావు కదా. మందిరానికి వచ్చి బల్లో ఎవరిని విమర్శించడం కాదమ్మా, చాలా మంది చెప్తున్న మాటలు నేను విని చెప్తున్నాను. మరి సమాధానం లేకుండా ఉంటున్నారు. కాబట్టి సమాధానం అనేది చాలా ప్రాముఖ్యమైంది. సమాధానకర్త మన ప్రభు. కాబట్టి అసలు కృప అంటే అర్థం ఏంటంటే అర్హత లేని వారి పైన దేవుడు చూపెటువంటి అదనపు ఆధిక్యత కృప అంటే. దైవ గ్రంథములో మనం గమనిస్తే హన్నా కృప, హన్నా అంటే అర్థము కృప అని అర్థం. ఆమె కృపతో కృపగల ప్రభు ఆమెకు కుమారుని ఇచ్చాడు. ఎంతో కన్నీటితో ప్రార్థించగా ఆమె షిలోహు మందిరంలో ఆత్మవశంలో ప్రార్థించగా ఆ కృపగల దేవుడు ఆమె ప్రార్థనను, కన్నీటిని తుడిచి కుమారునిచ్చి సమూయేలు అని పేరు పెట్టడానికి సహాయం చేశారు. కృపను పోగొట్టుకున్న స్త్రీ కూడా దైవ గ్రంథంలో ఉంది, లోతు భార్య. చివరి వరకు కూడా ప్రభు వారి మీద కనికరపడినట్టుగా మనం గమనిస్తున్నాం. ఆ అధ్యాయంలో ఆయన కనికరం అని పదే పదే దైవ గ్రంథంలో మనం గమనిస్తాం.
ఆనాడు వారి పైన చూపిన కనికరం మన మీద కూడా దేవుడు చూపిస్తున్నాడు. మన కుటుంబాల మీద, మన బిడ్డల మీద, మన యజమానుల మీద చూపిస్తూ ఉన్నాడు ప్రభు. ఇంకా ఎవరైనా ప్రభు నమ్మకపోతే, భర్తలు నమ్మని భర్తలు ఉంటారు, నమ్మని బిడ్డలు ఉంటారు, నమ్మని మనోసంతానం అంటారు. వారి కొరకు కూడా ఈ ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఆయన కనికరం చూపుతున్నాడు. ఆఖరి ఇంటి వరకు రక్షణ సువార్త అందాలని దేవుని అభీష్టమైంటుండగా దేవుని రాక ఆలస్యం చేస్తున్నాడు. కాబట్టి ఆమె ప్రభు ఎంతో ప్రయాసపడి దేవదూతలను పంపించి వారి చేతులు పట్టుకొని బయటికి వెలుపలికి తెచ్చారు. కానీ లోతు భార్య బయటికి వచ్చింది, కానీ ఆమె హృదయం మాత్రం సొదమ యొక్క పరిస్థితి ఆమె హృదయంలోంచి తొలగిపోలేదు. కాబట్టి ఆమె వెనక్కి తిరిగి ఉప్పుస్తంభమై నేటి వరకు యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి దేవుడు అనేక విషయాలు మరి అక్కడ వ్రాయించాడు. మరి ఆది కాండంలో మనం గమనిస్తే 19వ అధ్యాయం. ప్రియ సోదరులారా, ఈ లోకములో మనం ఏమి తెచ్చుకోలేదు, లోకం నుండి ఏమి తీసుకొని పోలేదు. కాబట్టి మనం ఎంతో విశేష జాగ్రత్త కలిగి దేవుడు ఇచ్చిన వాక్యాన్ని శ్రద్ధగా చదువుకుంటూ, వాక్యాన్ని ధ్యానించుకుంటూ, ఎక్కువ సమయం మనకున్న సమయం ప్రార్థన చేసుకుంటూ, ఏ పని చేసుకున్నా మనం ప్రార్థన చేయవచ్చు. కాబట్టి అలా ప్రార్థన చేసుకుంటూ, ప్రార్థనతో, ఓర్పుతో, జ్ఞానముతో, దేవుని కృపతో మన కుటుంబాలను కట్టుకుంటూ, మనకు అప్పగించిన సంఘాల కొరకు ప్రార్థన చేసుకుంటూ, పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ, నమ్మని వారికి ఒక్క మాట అయినా, రోజులో ఒక్క మాట అయినా యేసు ప్రభువును చెప్పవలసిన వారమై ఉంటున్నాం. అందుకే నన్ను మిమ్మల్ని దినం వరకు బ్రతికించాడు దేవుడు, వేరే ఉద్దేశం కాదు. కాబట్టి అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి ప్రభువు ఆయన కృపలో ప్రేమ ఉన్నది. మానవుడి మీద ప్రతీకారం చూపిస్తే మామూలుగా మనకు శిక్ష ఉంది, కానీ ఆ శిక్ష నుండి, ఆ ఉగ్రత నుండి ప్రభు మనల్ని తప్పించాడు. కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో శరీర దారిగా ప్రత్యక్షమైనట్టుగా గమనిస్తున్నాం. మరి పేతురు పత్రికలో గమనిస్తే క్రీస్తు శరీరం అంత శ్రమ పడను గనుక అట్టి మనసును మీరును ఆయుధముగా ధరించుకొనుడి అని దైవ గ్రంథములో మనం చూస్తున్నాం అక్కడ. కాబట్టి దేవుని ప్రేమను ఏమాత్రం కూడా తృణీకరించవద్దని దేవుడు మరొకసారి హెచ్చరిక చేస్తున్నాడు. నమ్మిన వారే ఎక్కువ మంది ఉన్నారు జూమ్ లో, కానీ నమ్మని భర్తలు ఉన్నారేమో నాకు తెలియదు, నమ్మని బిడ్డలు ఉన్నారేమో, నమ్మని అక్క చెల్లెళ్ళు ఉన్నారేమో. వారి కొరకు ప్రార్థన చేయాలి. అగ్ని ఆనదు, పురుగు చావదు. ఆయనను నిర్లక్ష్యం చేస్తే ఏమాత్రం సహించే దేవుడు కాదు. ఎంత ప్రేమ గల దేవుడో అంతగా దేవుడు ఆయన దహించగ్ని అని హెబ్రీలో 12వ అధ్యాయం ఆఖరి వచనంలో సెలవిస్తున్నాడు. దేవుడు ఆయన దహించగ్ని అయి ఉన్నాడు. జీవము గల దేవుని చేతిలో పడ్డ భయంకరమైన ఇంకొక అధ్యాయంలో కూడా మనం గమనిస్తున్నాం. కాబట్టి ఆయన చేతిలో పడకముందే, ఆయన శిక్ష ఉగ్రతకు గురి కాకముందే కుటుంబాలు ఎవరైనా నమ్మని వారు ఉంటే అది అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ వేదన ఎవరు కూడా భరించలేరు, ఆ బాధ తీరేది కాదు. కాబట్టి దేవుని ప్రేమను చులకనగా చూడవద్దని మరొకసారి దేవుడి మధ్యాహ్న కాలం మరి హెచ్చరింపబడుతున్నాం ఆయన వాక్యం ద్వారా. విడిచిపెట్టబడితే అది ఘోరమైన పరిస్థితి అని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆఖరిగా 2 వచనాలు మీకు చెప్పి నేను ముగిస్తాను, సమయం కూడా అయిపోయింది. ఒకసారి నేను వాక్యం చదువుకుంటుండగా 2 వచనాల మీద నా మనసు పడింది. ఏంటంటే లూకా సువార్త 16వ అధ్యాయం 28వ వచనం చదవండి అమ్మా. లూకా 16:28. లూకా 16:28 ఎవరైనా తీస్తున్నారా? లూకా సువార్త 16వ అధ్యాయం 28వ వచనం. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నేను నిన్ను వేడుకొనుచున్నాను అనెను. అందుకు అబ్రహాము చాలు. ఇది ధనవంతుడు ఎవరితో అంటున్నాడు చెప్పండి? ధనవంతుడు మాట్లాడే మాట ఎవరితో అంటున్నాడు? అబ్రహాం అంటున్నాడు. వేదనకరమైన స్థలం అంటున్నాడు. ఒక్క ముక్క చాలు, మనసులో పెట్టుకోండి. వేదనకరమైన స్థలం అని గుర్తించాడు. ఎప్పుడు తను చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత అది వేదనకరమైన స్థలం అని గుర్తించాడు. నేను సువార్త కొరక ఈ 2 వచనాలు నేను ధ్యానం చేస్తున్నాను, సంపూర్ణంగా ఇంకా చేయలేదు, కానీ ఆ వచనాల ఊరికే మీ ముందు పెడుతున్నాను. వేదనకరమైన స్థలం ఒకటి ఉంది. తర్వాత గమనించినట్లయితే కీర్తన గ్రంథం 16:6 వచనం చదవండి, ముగింపు చేసుకుందాం. కీర్తనలు 16:6. కీర్తన గ్రంథం 16వ అధ్యాయము 6వ వచనం.
16వ అధ్యాయం కీర్తనలు 6వ వచనం. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను. చాలమ్మా, శ్రేష్టమైన చాలు సిస్టర్, థ్యాంక్ యూ. మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించను. ఒకసారి ఉదయకాలం నేను నా ధ్యానం కొరకు వాక్యం చదువుకుంటుండగా ఈ వచనం మీద నాకు మనసు పడింది. మా తల్లిదండ్రులు నాకేం ఆస్తిపాస్తులు ఇవ్వలేదు, అంటే వారికి 6 మంది పిల్లలు, చదివించారు, భక్తి గల జీవితాన్ని ఇచ్చారు, ప్రార్థన వాక్యం నేర్పారు. చాలు, నా జీవితానికి చాలు. ఏమి కొదవ కాకుండా ప్రభు నన్ను ఇంతవరకు కనికరించి కాపాడుతున్నాడు. ఏం తక్కువ చేయలేదు, దేవునికి స్తోత్రం. అక్కడ నా మనసు నిలిపాను. తల్లిదండ్రులు ఉంటే ఇవ్వచ్చు, ఇవ్వద్దని నేను చెప్పను, కానీ 2 స్థలాలు ఉన్నాయి. ఏంటది? మనోహరమైన స్థలం. ఎలాంటి స్థలం అమ్మా? మనోహరమైన స్థలం. దావీదు అంటున్నాడు, ఆయన మహారాజు, మనోహరమైన స్థలంలో నాకు పాలు ప్రాప్తించిన అంటున్నాడు. ఎంత ధన్యకరమైన జీవితం అనుకున్నాను. నా మనసు అంతా ఆ పదం మీద పడింది వాక్యం చదివేటప్పుడు. మనోహరమైన స్థలం. అమ్మా, ఈ లోకంలో చాలా స్థలాలు, కోట్ల కొద్ది ఆస్తులు, ధనము అవన్నీ రాసిచ్చే తల్లిదండ్రులు ఉన్నారు. ఉంటే ఇవ్వదు, తప్పలేదు, నేను క్షమించండి నన్ను, ఒకవేళ నన్ను వేరుగా అర్థం చేసుకోవద్దు. కాబట్టి మనోహరమైన స్థలములో నాకు పాలు ప్రాప్తించు. అంత రాజు, ఆయనకి ఏం కొదువు ఉందమ్మా? ఏం కొదువు లేదు. కానీ ఆయన తృప్తి ఏంటంటే మనోహరమైన స్థలంలో నాకు పాలు ప్రాప్తించును అంటున్నాడు. అదే స్థలం అమ్మా, మనోహరమైన స్థలం. ప్రియ సోదరులారా, ఈ మధ్యాహ్న కాలం వేళ నా తల్లిదండ్రులు కానీ మీ తల్లిదండ్రులు కానీ ఎవరు ఏమి లేదేమో, ఏమి ఇవ్వలేకపోయారేమో, ఎక్కువ మంది పిల్లలై, లేకపోతే వారి ఇబ్బంది పరులై ఇవ్వలేకపోయారేమో, నేను ఎవ్వరూ చింతించొద్దు. దేవుడు మనకు ఒక్క స్థలం ఉంచాడు. ఏ స్థలం? అది మనోహరమైన స్థలం. మీ హృదయమైన పలక మీద నేను మీరు రాసుకుందాం. మనోహరమైన స్థలంలో మనకు పాలు ప్రాప్తించిందంటే చాలు, ధన్యులం. కానీ వేదనకరమైన స్థలం ఒకటి ఉంది. ధనవంతుడు అంటున్నాడు, అక్కడికి వెళ్ళినాక గుర్తించాడు, ఈ లోకంలో చాలా ఘనంగా బ్రతికాడు, కానీ అది వేదనకరమైన స్థలములో నా సహోదరులు రాకుండా వారి కొరకు లాజర్ని పంపమని బ్రతిమాలుకుంటున్నాడు. మా వేదనకరమైన స్థలంలో నమ్మని బిడ్డలు ఉన్నారేమో, నమ్మని భర్తలు ఉన్నారేమో, నమ్మని పిల్లలు, మనో సంతానం ఉన్నారేమో, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు ఉన్నారేమో, నీ బంధువులు ఉన్నారేమో. జాగ్రత్త, వారి కొరకు ఎస్తేరు వలె ప్రార్థన చేద్దాం. నా వంశ నాశనాన్ని చూచి నేను ఎలాగూ సహింపగలను అని అక్కడ ఒక ప్రశ్నార్థకం ఎస్తేరు గ్రంథంలో ఉంది, ఎస్తేరు గ్రంథంలో. కాబట్టి ఆమె రానైనప్పటికి కూడా అంతఃపురంలో ఉంది, తన వంశ నాశనాన్ని చూడలేక వారి కొరకు ప్రార్థించినట్లు. అది చదివిన తర్వాత నేను కూడా నా వంశం వాళ్ళ కొరకు ప్రార్థన చేయడం నేను నేర్చుకున్నాను. ఎస్తేరు రాణాలకు ప్రార్థన చేస్తే నేను నమ్ముకున్నాను, నా భర్త నా బిడ్డలు నమ్ముకున్నారు, చాలు అనుకుంటే చాలదు. వంశ నాశనం, వంశంలో కూడా ఎవరు నశించిపోకుండా ఆమె భారభరితమైన హృదయం కలిగి ప్రార్థించినట్టు. ఎస్తేరు ప్రార్థన పనులను లేపమని మనం ప్రార్థన చేయాలి. అలాంటి వారిగా మనల్ని సిద్ధపరచమని దేవుణ్ణి బ్రతిమాలి ప్రార్థన చేయాలి. అలాంటి వారంగా రోషం కలిగి ప్రార్థన చేయడానికి ప్రభు మనల్ని లేపాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుని కృపలో ఏముంది? జాలి ఉన్నది, దేవుని కృపలో వాస్తవ్యత ఉన్నది, దేవుని కృపలో జీవం ఉన్నది, మనల్ని బ్రతికించేది దేవుని కృప. దేవుని కృపలో ప్రేమ ఉన్నది. ఆ ప్రేమను బట్టే మనకు రక్షణ భాగ్యాన్ని దొరికింది, మనకు ఆ మనోహరమైన స్థలంలో పాలు ప్రాప్తించింది. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ కృతంగా చెల్లిస్తూ ఈ జన్మ దేవుడు నేర్పిన పాఠం కొరకై వందనాలు చెల్లిస్తూ, దేవుడు నాకు ఇచ్చిన అమూల్యమైన సమయాన్ని బట్టి కృతంగా చెల్లిస్తూ, నా వాక్యాన్ని ప్రభు మాకు ఈ మధ్యాహ్న కాలం నేర్పిన పాఠాలన్నిటి కొరకై ప్రభుకు వందనాలు చెల్లిస్తూ, ఆయన కొరకు, ఆయన మహిమ కొరకు, ఆయన రాజ్యవ్యాప్తి కొరకు, ప్రభు వచ్చేంత వరకు, మనం ఈ లోకం విడిచేంత వరకు నమ్మకంగా ప్రభు కృపలో కొనసాగాలని నేను వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాను. మీకు కూడా ఈ వాక్యాన్ని అందజేయడానికి ప్రభు చూపిన కృప కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాకు సమయం ఇచ్చిన దేవునికి, బెల్గాం సంఘానికి, సరళ గారికి, పాల్ గారికి, వారి కుటుంబానికి, జూమ్ యాప్ లో జాయిన్ అయ్యి వాక్యం శ్రద్ధతో విన్న బిడ్డలందరికీ నా హృదయ వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించిందాక. ఆమేన్.